ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకుందాం కొంచెము. ఇలా తెల్ల రవ్వతో చేసిన ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. అందులోకి సన్నగా తురుముకున్న ఒక 2 క్యారెట్ తురుములు అయితే వేసేసుకున్నాను. చిన్న సైజు క్యారెట్లని 2 తురిమేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నా. ఇప్పుడు బ్యాటర్లోకి ఈ క్యారెట్ తురుము, ఉప్పు మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసామంటే బ్యాటర్లోకి బాగా మిక్స్ అయిపోతుంది. ఇడ్లీ బ్యాటర్ బాగా తక్కువ ఉండింది, అందుకే ఇంకా ప్లేట్లకి వేస్తే అన్ని ప్లేట్లకి సరిపోదు అనేసి సింపుల్గా ఇలాగైతే చేస్తున్నాను. ప్లేట్ ఇడ్లీలాగా చేస్తున్నానండి. స్టాండ్లోకి ఇలా ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు వేసేసి లోపల ఒకటి ఇలాంటి స్టాండ్ అయితే సెట్ చేశాను. అండ్ ఇప్పుడు ప్లేట్కి కొంచెము నెయ్యి, నచ్చితే నెయ్యి రాసుకోవచ్చు. నేనైతే నూనె వేసుకుంటున్నాను. బయట కొన్న నెయ్యి అంత బాగోదు కాబట్టి నాకైతే అంతగా నచ్చట్లేదు. ఇంకా కొంచెం నూనె వేసి ఇలాగైతే ప్లేట్ మొత్తానికి అప్లై చేశాను. అండ్ ఒక టీ గ్లాస్లో ఇలాగా నీళ్లు పెట్టేసి మధ్యలో పెట్టాను. ఇడ్లీ బ్యాటర్ ఇలా మొత్తానికి బాగా చక్కగా స్టీమ్ అవ్వడానికి ఇలాగైతే చేస్తున్నానండి. ఇలా రౌండ్గా ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేసుకుందాం. నాకైతే ఒక ప్లేట్కే సరిపోయింది. ఇంకా ఉన్న కాడికి మొత్తం ఇలాగే వేసేసాను. అండ్ ఇప్పుడు నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా, ఇందులోకి నిదానంగా ప్లేట్ అయితే సెట్ చేసుకుందాం. కొద్దిగా కేర్ఫుల్గా సెట్ చేసుకోవాలి. బాగా స్టాండ్ అనేది, ఇడ్లీ పాత్ర అనేది బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, చేతులకైతే తాకితే కాలిపోతుంది. అందుకే నిదానంగా సెట్ చేశాను. మళ్ళీ పైన కొంచెము సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము అయితే వేస్తున్నాను. ఇలా వేసేసి పైన మూత క్లోజ్ చేసి ఒక 8-10 నిమిషాలు స్టీమ్ చేసామంటే చక్కగా మనకి ఇలా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత తీసేసి ఇలా మధ్యలో గ్లాస్ని రౌండ్గా తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్తో ప్లేట్ని ఇలా మనం కేక్ని ఎలా చేసుకుంటామో అలాగైతే తీసేస్తే ఇంకా ఇలా ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది. చక్కగా స్టీమ్ అయిందంటే ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది. చూసారు కదా. ఫైనల్గా అయితే నేను పైన ఇక్కడ రసం అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చూడడానికి డిఫరెంట్గా అండ్ మనకు కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లేట్లోకి అన్నిటికీ వేసి ప్లేట్ కడగడం కన్నా ఒకే ప్లేట్లో ఇలా డిఫరెంట్గా ఒకసారి ప్లేట్ ఇడ్లీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ క్యారెట్ వేసి చేశాను కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.